హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అన్నాను కదా, అది మీకు క్లియర్గా చూపిస్తా. మెయిన్గా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ అందుకే సెపరేట్గా అన్బాక్సింగ్ వీడియో పెట్టుకున్నా. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ నేను ఈ ప్యాకేజ్ తీసుకొని కూడా ఇట్స్ లైక్ హార్డ్లీ 2 months, 1.5 month అయితే డెఫినెట్గా ష్యూర్గా అయ్యింది. ఇప్పటి వరకు అన్బాక్స్ చేయలేదు. డూ యూ బిలీవ్ ఇట్? నేను ఇంకా అవుటర్ ప్యాకేజ్ అంతా వస్తే అదంతా కూడా అలా తీసేశాను. ఎందుకంటే క్యారీ చేయడం కష్టం అయిపోద్ది. ఇంకొక సూట్ కేస్ లాగా ఇచ్చాడు అనమాట క్యారీ చేయడానికి. ఇంత ప్రాపర్ ప్యాకింగ్ ఉంది కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే, డిజిటెక్లో నేను ఫస్ట్లో ఒకటి తీసుకున్నా. ఇది కూడా డిజిటెక్కే, బట్ అది కొంచెం ప్రైస్ లో ఉంది. నాకు ఫస్ట్‌లో బేసిక్ ఐడియా లేదు అనేసి బాగానే ఉంటుంది ఆ రింగ్ లైట్ కూడా అని తీసుకున్నా. సమ్ అరౌండ్ లైక్ 15 అలా పడింది. 1500. సో ఎంతో కాలం రాలేదు నాకు అది. రింగ్ లైట్ వస్తుంది, బట్ గ్రాడ్యువల్గా ఏమైందంటే హాఫ్ రింగ్ లైటే పనిచేస్తుంది, మిగతాది లేదు. సో ఇది 3000 చేంజ్ పడింది అన్నాను. అండ్ ఫిక్సింగ్ కూడా బాగుంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది నేను చూపిస్తాను. అండ్ ప్యాకింగ్స్ నీట్గా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేశాక మాట్లాడదాం మనం ఏదైనా కానీ. ఇక్కడ నుంచి బా ఫిట్టింగ్ అయితే బాగా ఇచ్చాడు. మరి ఓ లోపల ఇంకో బ్యాగ్ ఉంది. నేను కూడా ఈరోజే ఓపెన్ చేస్తున్నా. సో బ్యాగ్ వచ్చిందని అయితే నాకు తెలీదు. ఇలా ఉంటే కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. నేను కూడా కొత్తగా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అయ్యేది లైటింగ్కి. మేకప్ వీడియోస్ ఏవైనా చేయాలంటే అదే అవుటర్ లుక్ నాకు ఎంత నీట్గా వచ్చినా వీడియో వైజ్గా అయితే అసలు వచ్చేది కాదు. అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి మన మొబైల్లో ఎంత నీట్ క్లారిటీ ఉన్నా సరే చేంజ్ అయిపోతుంది. వావ్, నేను నిజంగా ఇంత పెద్ద లైట్ తీసుకున్నానా? అంటే సైజ్ మెన్షన్ చేస్తున్నా, రియాలిటీగా చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. బాగానే ఉంది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్దగా ఉంది. ఓ మరి దీనికి కింద స్టాండ్స్, ఫిక్సింగ్ ఇవన్నీ ఎలా? ఇంకేం తెలియదు. చాలామంది సజెస్ట్ చేశారు నాకు. అమెజాన్ బేసిక్స్లో ఉన్న రింగ్ లైట్ కూడా చూశాను వేరే వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఐ డోంట్ నో అంత వర్క్ అవుతుందో లేదో అది తెలీదు. 1-2 సార్లు చూశాను వేరే వాళ్ళ దగ్గర, నాలాగా యూట్యూబ్ చేసే వాళ్ళ దగ్గర చూశాను. స్టాండ్ ఏమైనా పర్చేస్ చేయాలా ఏంటి? సో దీన్ని చూసిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. అసలు విషయం ఏంటంటే, నేను ఆర్డర్ పెట్టాను కానీ అప్పుడు ట్రైపాడ్తో సహా వస్తుంది అనుకున్నా. కింద ట్రైపాడ్ ఇక్కడ మనకి ఫిగర్లో ఇచ్చాడు కదా, అలా వస్తుందేమో అనుకున్నా. ఇలా వస్తుందేమో అనుకున్నా. స్పెషల్ ఫీచర్స్ నేనేం చూడలేదు. దీనికి స్టాండ్ రాలేదు, ఇంతకీ ఇలా పట్టుకోవాలి నేను అంతే. సో ఇక్కడైతే ప్రాబ్లం లేదు. అది మనం ఏంటంటే క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. ఇది లైక్ నంబర్ 1 క్వాలిటీ. సో ఇంకోటైనా తీసుకోవచ్చు. నా దగ్గర మీకు చెప్పాను కదా, డిజిటెక్లో నేను ఆల్రెడీ బిఫోర్ ఇంకొకటి తీసుకున్నాను అని. సేమ్ అది కూడా ఇదే బ్రాండ్ కాబట్టి సో మనం దీంట్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఆ ఓల్డ్ది నాకు ఎలాగైనా విరిగిపోయింది, ఇక్కడికి కరెక్ట్గా బ్రేక్ చేసింది మా అమ్మాయి. సో అది దీనికి యూజ్ చేస్తా. ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఇదైతే. ఎందుకంటే నిజంగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కదా, ప్రతి ఒక్క యూట్యూబర్ కష్టాలు ఇంకో యూట్యూబర్కి అర్థమవుతుంది. అదైతే నిజం. అండ్ మనకి ఇక్కడ మౌంట్ ఇచ్చాడు. ఇఫ్ మనం ఓకే అనుకుంటే మౌంట్ యూజ్ చేసుకోవచ్చు. నాకేంటంటే ఈ మౌంట్తో ప్రాబ్లం అయ్యేది ఇంతకుముందు. ఇది సింపుల్ ఇలా ఫిట్టింగ్ చేసుకోవడమే. ఈ మౌంట్తో నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇది మొబైల్ హోల్డర్ లాగా పనిచేస్తుంది. బట్ ఇప్పుడు నేను కెమెరా తీసుకున్నా, గోప్రో. అది కూడా మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. సో ఇది మొబైల్ని కూడా హోల్డ్ చేసుకునేలాగా ఉంది ఇక్కడ ఛాన్స్ మనకి. ఇది ఎలా తీయాలి నాకు కూడా అర్థం కావట్లేదు. సెపరేట్గా తీసుకోవాలేమో మౌంట్ అది. ఏమో స్క్రూ సిస్టమ్, ఇది ఓపెనింగ్ రావట్లేదు. అండ్ ఇదైతే మొబైల్ మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. 360 degrees కింద వస్తుంది. ఇలా వస్తుంది. కానీ కొంచెం స్టాండర్డ్గానే ఉంది. అంటే లైక్ నేను ఇంతకుముందు తీసుకున్నది కొంచెం డెలికేట్ అనిపించింది. ఇదైతే బాగుంది. అండ్ పవర్కి కూడా మనకి ఇక్కడ వెనకాల ఆప్షన్స్ ఇచ్చాడు.
ఆన్ చేసి కూడా చూపిస్తా. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు కానీ మనకు మాన్యువల్ చూసేదాకా అర్థం కాలేదు, కింద ట్రైపాడ్ లేదని. నేను ఎంతసేపు రింగ్ లైట్ కాన్సన్ట్రేట్ చేశాను, బట్ స్టాండ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే ఫైన్. కొంచెం గోప్రోకి ఇచ్చిన సెట్టింగ్సే ఇచ్చాడు దీనికి కూడా, అంటే మేబీ హై ఎండ్ క్వాలిటీ ఉన్న వాటన్నిటికీ ఇంతేనేమో. ఓ వావ్, నేను రింగ్ లైట్ చేస్తున్నాను కదా, సాకెట్ కూడా దగ్గరలోనే చూసుకున్నాను. వావ్, తొందరగానే వచ్చేసింది, నేనేదో టైం పడుతుంది అనుకున్నా. బాగుంది క్లారిటీ. అండ్ మీకైతే తెలుస్తుందా రింగ్ లైట్ ముందు? తెలుస్తుందా? ఇందులో మోడ్స్ చేంజింగ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఇంకా తెలియట్లేదు. ఏమైనా రిమోట్ ఆప్షన్ ఉందా లేదంటే? సో ఇది ఆన్ చేసి చూపించాను కదా మీకు. అయితే నేను కూడా ఫస్ట్ ఇది డిమ్ లైట్ అనుకున్నా, ఇంటెన్సిటీ పెంచుకోవడానికి ఈ బటన్స్ అనమాట. నేను ఇదేంటి ఇక్కడ మన కెమెరా సెట్టింగ్ ఇచ్చాడు కదా అనుకున్నా. అంటే ఇది సేమ్ కలర్, ఇది ఎంత కావాలంటే మనకంత అడ్జస్ట్మెంట్ ఇది. అండ్ ఇది మనకు లోగా ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ లైట్ చేంజింగ్ చూపిస్తున్నా. ఇది వేరే లైట్, అంటే 2 కలర్ మోడ్స్ తీసుకున్నా నేను. అంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి ఎన్ని కలర్ మోడ్స్ తీసుకోవాలంటే, 3 లైట్స్ 4 లైట్స్ అట్లా ఉంటాయి. నేను 2 లైట్స్ సరిపోతాయి అనుకున్నా, మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తాను నేను. ఇది వైట్ కలర్ లైట్ ఇంటెన్సిటీ పెంచుకోవాలంటే ఇది. సో ఈ బటన్స్ ఏమో అలా వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది మోడ్ చేంజ్, వెంటనే ఇది చేంజ్ అయినట్టు. సో ఇది లుక్. అండ్ ఇవైతే వెనకాల బ్యాటరీస్ ఇచ్చాడు. ఓ గాడ్, ఇది నేను ఆఫ్ చేస్తా ఎందుకంటే మీకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఇది బ్యాక్ సైడ్ ఏమో బ్యాటరీస్ ఇచ్చాడు, అంటే లైక్ మనం ఇది ఇప్పుడు కేబుల్, ఇది వెనకాల బ్యాటరీస్ ఇచ్చాడు. ఇది మనం సపరేట్గా పర్చేస్ చేయాలి. అంటే మనం ఇప్పుడు కేబుల్ పెట్టుకొని యూజ్ చేస్తున్నాం. బ్యాటరీ ఉంటే ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ బ్యాటరీ అట్లా. అండ్ ఇక్కడ ఒకటి టర్న్ ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చాడు, స్టేబిలైజ్. అండ్ ఇది ఆన్, ఇది స్టేబిలైజ్, ఇది ఆఫ్ పూర్తిగా. అండ్ ఇది మొబైల్ ఛార్జింగ్ కానీ మనం ఏవైనా డివైజెస్ ఆ టైంకి ఛార్జింగ్ అయిపోతే రింగ్ లైట్ యూజ్ చేస్తూ కూడా ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. అండ్ దీంట్లో అయితే నేను ఇంతకు ముందు తీసుకున్న రింగ్ లైట్ కన్నా కూడా దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి ఎట్ ద సేమ్ టైం. అండ్ క్వాలిటీ కూడా బాగుంది, అదైతే తెలుసు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇంకొక 2 హోల్స్ ఇచ్చాడు. ఇది బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా మీకు. ఇక్కడ ఇంకొక 2 ఇచ్చాడు అనమాట. సో ఈ మౌంట్ మనం ఇక్కడ సెంటర్లో అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇది తీసేయచ్చు. ఇఫ్ నాట్ మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ కెమెరా ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇటు సైడ్ మౌంట్ పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇది కెమెరా ఏమైనా పెట్టించుకోవాలంటే మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి అంటే ఎక్స్ట్రా మనకి స్పేర్ పార్ట్స్ ఇచ్చాడు. సో ఇవి ఎలా అడ్జస్ట్ చేయాలంటే సింపుల్, ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని టైట్ చేస్తే ఇంక ఇది ఇమ్మూవబుల్ అయిపోతుంది. ఇక్కడ స్టేబుల్గా ఇక్కడే ఉంటుంది. సో ఇది టైట్ చేసిన తర్వాత ఇక్కడ మనము కెమెరాకి కానీ ఏదైనా మనకి ఇంకొక హోల్డర్ ఉంటుంది సేమ్. ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఎలా ఉందో మనకి మొబైల్ క్లిప్పింగ్, ఇలాంటిది ఇది సపరేట్గా తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకవేళ కొంతమందికి మౌంట్ ఇలా కిందకి పడిపోవడం ఇలాంటివి ఉంటాయి, మౌంట్తో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారు చాలా వరకు. ఈ క్లిప్పింగ్స్ మనకి సపరేట్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇందులో ఒక బాల్ మూమెంట్ వచ్చింది చూడండి, ఎలా ఉంది. ఇది ఇందులో సెట్ చేసుకోవచ్చు మనం. ఇది తీసేస్తాను, తీసేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా సెట్టింగ్ ఇలా ఉంటుంది. సో దట్ ఆ హోల్డర్ మనం ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. ఓ టర్న్ అవుతుంది ఫుల్గా, అదనమాట. 365 డిగ్రీస్ ఉంది ఇది.
ఇక్కడ ఇచ్చిన నాబ్లోకి దీన్ని అడ్జస్ట్ చేయాలి ఇక్కడ ఇలాగా గ్యాప్లోకి అలా. సో ఇవి యాక్సెసరీస్ ఉంటేనే యూస్ చేస్తాం మోస్ట్లీ మనము, ఇఫ్ నాట్ అదేమి యూస్ చేయము. అండ్ ఇంకొకటి మీకు చూపించాలి, ఇది ఇక్కడే కాకుండా సైడ్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లూజింగ్ దిస్ ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ కూడా చేసుకోవచ్చు సైడ్కి. మనకి ఇది 2 సైడ్స్ ఇచ్చాడు, ఇటు సైడ్ ఇచ్చాడు అండ్ అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ ఇచ్చాడు. మనకి ఎటు కావాలంటే అటు పెట్టుకునేలాగా. అంటే ఇది కూడా సెపరేట్ క్యామ్ కింద మనం ఏదైనా మొబైల్ హోల్డర్ కింద పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా అనమాట. ఇది ఇవి 2 సైడ్స్ ఇచ్చాడు. సో అదే రింగ్ లైట్. అండ్ కాకపోతే ఏంటంటే నాకు ద బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ట్రైపాడ్. నేను దీంట్లో ట్రైపాడ్ కూడా వస్తుందేమో అందుకే ఇంత వెయిట్ ఉందేమో అనుకుంటున్నా, కానీ ఖాళీ రింగ్ లైట్ ఇంత వెయిట్ ఉంది అనుకోవట్లేదు. అండ్ మిస్టేక్ అయితే నాదేలేండి, బికాస్ ఫీచర్స్లో ట్రైపాడ్ ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోలేదు. బికాస్ ఎనీహౌ ఐ హ్యావ్ లైక్ మై ఓల్డ్ స్టాండ్ ఉంది కాబట్టి ఐ కెన్ యూజ్ ఇట్ కింద అనమాట. ఇది అడ్జస్ట్మెంట్, ఇది లాస్ట్ కదా మీకు చూపించలేదు ఇంకా. నాకు ఈ రింగ్ లైట్కి బిఫోర్ దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది ఇలా బెండ్ అవ్వదు, ఎంతసేపు అయినా కానీ ఇలా స్ట్రైట్గా ఉండాలి, దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్ లైక్ ఇలా. సో ఇలా చేసేవి ఏంటంటే ఏవైనా కుకింగ్ వీడియోస్కి కానీ లేకపోతే అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా రింగ్ లైట్ పర్చేస్ చేసేటప్పుడు దే టేక్ లైక్ మనకి ఏది అఫోర్డబుల్గా ఉంటుందో కొంచెం కంపాటబుల్గా వస్తుంది అంటే అలాంటిదే ప్రిఫర్ చేస్తాం కదా. సో నేను కూడా ఫస్ట్ చేసిన మిస్టేక్ అదే, డిజిటెక్లో తీసుకుంది ఫస్ట్ అదే అనమాట. కానీ తర్వాత అనిపించింది ఏదైనా క్వాలిటెడ్గా ఉంటేనే లాంగ్ లాస్టింగ్ ఉంటుందని, అందుకని ఇప్పుడు ఇది తీసుకున్నా. సో ఎవరికైనా రింగ్ లైట్ పర్చేస్ చేసే వాళ్ళకు స్పెషల్గా నేను ఏది తీసుకోవచ్చు అంటే మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. ఎందుకంటే దిస్ వర్క్స్ ఆల్రెడీ మాన్యువల్లో కూడా ఇచ్చాడనమాట, దీంట్లో ఇచ్చాడు. ఇట్ వర్క్స్ ఫర్ మొబైల్ అండ్ మిర్రర్ అండ్ ఆల్సో డిఎస్ఎల్ఆర్, ఏ కెమెరాకైనా. అంటే మేబీ నా గోప్రో రావచ్చు రాకపోవచ్చు, నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇట్స్ వర్కింగ్ దెన్ ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా మనకు ఇలాంటిది ఒక హోల్డర్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడైనా పెట్టొచ్చు ఇక్కడైనా పెట్టొచ్చు అనుకుంటున్నా. సో దాట్ ఈస్ ద థింగ్, అందుకని ఇది సెపరేట్గా పర్చేస్ చేయాలి. నేను అన్బాక్సింగ్ ఇప్పుడే కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ మోర్. నేను లాస్ట్ టైం తీసుకున్న రింగ్ లైట్ ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది కదా, దీని లోపల వచ్చిందనమాట సైజ్, అంత చిన్న సైజ్ అనమాట. మేబీ ఇట్స్ లైక్ కాస్ట్ వేరియేషన్ అయి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి కానీ యూట్యూబ్ వీడియోస్ మేకప్ కుకింగ్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదా, అందరికీ ఐ వుడ్ డెఫినెట్లీ అండ్ ఆల్ యూట్యూబర్స్ అందరూ కూడా బెస్ట్ రింగ్ లైట్ అని యూట్యూబ్ అంతా ఫిల్టర్ చేస్తూ ఉంటారు కదా. సో అన్ని ఫిల్టర్స్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఇది తీసుకుంటేనే సరిపోతుంది. ఎందుకంటే మీ ముందే అన్బాక్స్ చేశాను నేను, దీంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏమున్నాయి అన్నీ మనం డైరెక్ట్గానే చూడడానికి ఉంటుంది. అండ్ నాతో పాటు మీకు ఐడియా వస్తుంది, అందుకే అన్బాక్సింగ్ చూసారు కదా. అన్బాక్సింగ్ దిస్ ఈజ్ మై బ్లాగ్. అండ్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇందులో ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ రింగ్ లైట్ బెస్ట్ అనే సజెస్ట్ చేస్తున్నా. అండ్ నా ఓల్డ్ రింగ్ లైట్ లింక్ కూడా మీకు ఇస్తున్నా, బికాస్ దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ అయినాయి. అంటే ఎక్కువ రోజులు రాకపోవడం, హాఫ్ లైటే వర్క్ చేయడం, ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఆ కంపాటబిలిటీస్ మీరు చెక్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అన్బాక్సింగ్ అయితే ఫర్దర్గా కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.